జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద అసెంబ్లీకి రాను అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ జరిగినంతకాలం నేను కూడా 2 రోజులకి 3 రోజులకి ఒక లాంగ్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి వాళ్ళు చెప్తున్న మాటల మీద నేను కూడా నా ప్రశ్నలు కానీ సమాధానాలు కానీ చెప్తానన్నట్టు చెప్పారు. సో దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇది సినాప్సిస్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదేం రోస్టింగ్ వీడియో కాదు, ఇదేమి సర్కాస్టిక్ వీడియో కాదు. ఈ వీడియో కేవలం సామాన్య ప్రజలకి మేము చెప్పాలనుకుంటున్నా, లేకపోతే ఏదైతే ప్రతిపక్షం చెప్పాలనుకుంటుందో అది యాజ్ ఎ న్యూట్రల్ మీడియం మేము కూడా సామాన్య ప్రజలకు దాన్ని చేరవేయాలని అనుకుంటున్నాం. రైట్. సో అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయన కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఏం నెంబర్స్ అనేది ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన రూల్ చేస్తున్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో రూల్ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీలంకలాగా తయారైపోతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని చెప్తూ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఈ రాష్ట్రం గొల్లైపోతుంది, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు, సంక్షేమ పథకాల కోసం మా డబ్బులన్నీ పంచేస్తున్నాడు అని చెప్పి మీడియా TV5, ABN, ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు ఈ ఛానల్స్ అన్నీ, మహాన్యూస్ వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక మారిపోతుందని చెప్పుకొచ్చారు కదా. ఇదంతా మనకు తెలిసిందే. అది వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి ఈ అబద్ధాల నిజాలా అనే కాసేపు పక్కన పెడితే ప్రజలు అది నమ్మారు. వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడింది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో అప్పులు ఎంత అయినాయి, ఇప్పుడు బడ్జెట్ అంతా ప్రవేశపెడుతున్నాం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. రైట్. సో ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుతూ, బడ్జెట్ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి మనం మాట్లాడదాం, డీటెయిల్డ్గా విత్ నెంబర్స్ మాట్లాడుకుందాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిందో దీని గురించి మాట్లాడుకుందాం. రైట్. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం, వితౌట్ ఎనీ సర్కాజం. మరో శ్రీలంకగా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు స్టేట్మెంట్ అంటే ఈనాడులో దాన్ని అలా చూపిస్తారు అనమాట. 5-4 మరో శ్రీలంకగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని చెప్పని ఈనాడు పత్రికలో ప్రచురణ జరిగింది. దాన్ని మనందరి మీద పొలమటం జరిగింది. అది ఎలా నడిచింది, ఆ ప్రాపగండా ఎలా నడిచింది అనేది ఆయన చెప్తున్నారు. ప్రచురణ చేయడం మొదలు పెడతారు. దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు. ఇది 13/4/2022 13/4/2022 అంటాడు. 5వ తారీఖేమో ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తుంది, రాష్ట్రం శ్రీలంక కింద మారిపోతుందని. కరెక్ట్గా 2 వారాల తర్వాత, 1 వారం 10 రోజుల తర్వాత 13వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్ ప్రకారం శ్రీలంకలాగా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అని చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారనమాట. ఆ వ్యక్తం చేస్తూ దాంట్లో ఏముంటుందంటే, రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే వైకాపా ఓటమి చెందాల్సిందే, బాదుడిపై సమీక్షలో టీడీపీ నేత చంద్రబాబు. ఓకే, ఇట్లా చెప్తూ ఈ రాష్ట్రం అప్పులూబిలో కూరుకుపోయింది, శ్రీలంకలాగా ఏపీ దివాలా తీసేస్తుందేమో అని ఒక భయాన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తారు. ఓకే, వాళ్ళ మీటింగ్లో అది తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ప్రచారం చేస్తాయి. వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతి అని చెప్పి రాస్తుంది ఈనాడు. ఓకే, 19/4/2022 వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతి అని రాసేస్తుంది. అది దీని తర్వాత ఇప్పుడు 19వ తారీఖు ఎగ్జాక్ట్ 5వ తారీఖు ఈనాడు ఒక ఆర్టికల్ వేస్తుంది. దాని మీద 14వ తారీఖు 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. 13వ తారీఖు ఆ తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా 19వ తారీఖు అంటే వారం రోజుల తర్వాత మళ్ళీ శ్రీలంక గతే అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ మ్యాపు, మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే అనేది శీర్షిక హెడ్డింగ్. 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఆందోళనకరం, అందులో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో అధికారిక అప్పుల ఆధారంగా ఆ కథనం అని చెప్పని ఎవరో నేషనల్ మీడియా వేసిందని చెప్తూ ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉందంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలి అని శీర్షిక.
అర్థమైందా? అంటే సంక్షేమ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన జాక్పాట్ పాయింట్స్గా అనుకున్నాడో ఆ పాయింట్స్ అన్నీ కూడా సంక్షేమ పథకాలు ఆపాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతుందని ప్రజల్లోకి ఒక లైన్ తీసుకెళ్ళటం, ఒక స్టేట్మెంట్ తీసుకెళ్ళటం. ఓకే, ఇది ట్రెండ్ ఎట్లా వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి వకాల్తా పుచ్చుకోవట్లా, కానీ ఫ్యాక్ట్స్ని నెంబర్స్తో సహా డేట్స్తో సహా అతను ప్రజెంట్ చేస్తున్నప్పుడు దాన్ని ప్రజలకు చేరవేయటం మా బాధ్యత. ఇదే పని మేము తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేసేవాళ్ళం. 19/4/2022 వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతి అని రాసేస్తాం. దీని తర్వాత తందన తాన అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు. రైట్, ఇప్పుడు కరెక్ట్గా 2 రోజుల ముందే 17వ తారీఖు, ఒక నెల రోజుల తర్వాత నా అభిమాన నటుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఏంటంటే, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరం. పవన్ కళ్యాణ్ ట్వీట్. దీన్ని కూడా ఈనాడు వాళ్ళే ఆ ట్వీట్ని తెలుగులోకి అనువదించి దాన్ని పేపర్లో వేస్తారనమాట. శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కోతవేటు దూరం. మీరు చేయాల్సింది ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం కాదు, గడప గడపకి ఎమ్మెల్యేలు పంపటం కాదు, మీరు చేసిన అప్పుల నుంచి ఆంధ్రప్రదేశ్ను దూరం జరిపే ప్రయత్నం చేయండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ట్వీట్ చేశారు. ఓకే, ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి వ్యాఖ్య చేశారు. అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, అప్పులు ఉన్నాయి, అప్పులు ఊబిలో నుంచి ముందు మీరు చేయాల్సింది పథకాలు పంచడము, ఇంటింటి గడప గడప మనుషులను ఎమ్మెల్యేలను పంపించడము, ప్రజల దగ్గరికి పాలన పంపించడం కాదంట. అప్పులు ఊబిలో నుంచి రాష్ట్రాన్ని కూరుకుపోయిన అప్పుల నుంచి తీసుకురావాలంట. అసలు అప్పులు ఉన్నాయా లేదా అనేది ఎవరు చెప్పరు, అంటే ఉన్నాయని కన్ఫర్మ్ చేసేస్తున్నారు వీళ్ళు. అది ఆలోచించండి, జస్ట్ అండర్స్టాండ్ ద ట్రెండ్ ఆఫ్ ద డేట్స్ అండ్ హౌ ద ప్రాపగండా వర్క్స్. 17/5/2022 దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి, అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే, శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు అని చెప్పి అని అంటాడు. ఇది కూడా ఈనాడే అగైన్. ఇది జూలై 21. అంటే మెల్లిగా ఒక పదాన్ని, ఒక భావాన్ని, ఒక పదం అంటే శ్రీలంక అనే పదాన్ని ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీలంక, అమ్మో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీలంక లాగా చేస్తుంది, అంటే శ్రీలంక అయిపోయేటట్టు ఉంది ఈ రాష్ట్రం అన్నట్టు. అప్పులు ఊబిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే ఈ పదాలు సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. ఈ రాష్ట్రం అప్పులు ఎవరికి ఏం తెలియదు, అందరికి ప్రజలకి సంక్షేమ పథకాలు వస్తున్నాయా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రామిసెస్ జరుగుతున్నాయా లేదా అనేది ప్రజలకు కావాలి. కానీ ప్రజల మైండ్లో ఇట్లాంటి ఇంజెక్ట్ చేస్తారనమాట మెల్లిగా. ఎందుకంటే మరి వీళ్ళు బ్రోకర్లు కదా, మీడియా కాదు కదా, వీళ్ళు బ్రోకర్లు. వీళ్ళు అంటే ప్రజల తరపున మాట్లాడాల్సిన గొంతుకులు ఒక పార్టీని భుజాన వేసుకొని, అది ఏ పార్టీ అయినా సరే, సాక్షితో సహా మేము చెప్తున్నాం, పార్టీలను భుజాలు వేసుకొని వీళ్ళంతా ఇట్లా బ్రోకర్ పనులు చేస్తుంటారు. పయ్యావుల కేశవ్ ఏమంటాడు చూడండి, ఈయన ఇప్పుడు ఆర్థిక మంత్రి. అయినా శ్రీలంక కంటే 4 రెట్ల అప్పు, శ్రీలంక కంటే 4 రెట్ల అప్పుల ఏపీ. అలాంటి రాష్ట్రం పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ చెప్పిన విషయాన్నే కేంద్రం ధృవీకరించిందంట. అచ్చా, ప్రజా సమస్యల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు. ప్రజాపొద్దుల కమిటీ చైర్మన్, ప్రజాపొద్దులు అంటే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన. ఓకే, అంటే అంచనాలు పెంచుకునే, ఏంటబ్బా ఇది, అంచనాలు పెంచుకునే తీసేందుకు అప్పులు పెంచుకుని తినేసేందుకు, అంచనాలు పెంచుకొని తినేసేందుకే అప్పులు. అంటే బడ్జెట్ అంచనాలు పెంచేసి ఆ పెంచిన బడ్జెట్ నుంచి డబ్బులన్నీ తినేయాలంట. సారీ, నేను ఆయన వీడియోలో ఉన్నదాన్ని దాన్ని స్క్రీన్ ఎన్లార్జ్ చేసి ట్రై చేస్తున్నాను, అందుకనే కొంచెం నాకు ఐఎమ్ అనేబుల్ టు బ్లర్ అయిపోతుంది అంతా. రైట్, సో ఇట్లుంటుంది వీళ్ళది. జగన్ రెడ్డి ప్రభుత్వం అసలు మొత్తం అప్పులతో రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు, సెలవిస్తున్నారు. అంటే జస్ట్ అండర్స్టాండ్ ద ట్రెండ్. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ చేస్తున్నారు చాలా క్లియర్గా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దీన్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయాలా, యు ఆర్ టూ లేట్. అది 21/7/2022. దాని తర్వాత మళ్ళీ దత్తపుత్రుడు
మళ్ళీ అంటాడు మా అన్న అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు 17/2/2023. అది ఇక్కడ మెల్లిగా ఫిబ్రవరి 2023కి అంటే మెల్లిగా ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ యాక్టివ్ అయిపోవాలి అందరూ. నా అన్న, మా అన్న, మా ఆరాధ్య దైవం, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ ఏంటో తెలుసా? అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, కీప్ ఇట్ అప్ అంట. మళ్ళీ ఒక కార్టూను. ఏం కార్టూన్ ఇది? మళ్ళీ జనసేన వాళ్ళు క్రియేట్ చేసిన ఒక కార్టూను. పిఎస్ డోంట్ ఫర్గెట్ టు ఇంక్రీజ్ యువర్ పర్సనల్ వెల్త్. మళ్ళీ సెటైర్ మనకి అన్న, సెటైరా మనకి. లెట్ ద స్టేట్ వెల్త్ అండ్ ప్రోగ్రెస్ గో టు డాగ్స్ బట్ యువర్ పర్సనల్ వెల్త్ అండ్ అసెట్స్ నెవర్. దాట్స్ ద స్పిరిట్ సీఎం. అన్న ఇవన్నీ ఎవరు మన త్రివిక్రమ్ ఆశిస్తాడేంటి? ఇవన్నీ చక్కగా అంటే ఎలాంటి మిస్లీడ్ చేస్తున్నారో చూడండి. డోంట్ ఫర్గెట్ టు ఇంక్రీజ్ యువర్ పర్సనల్ వెల్త్ అంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు ఉన్నాయా లేదా అనేది క్లారిటీ లేదు. ఇది కూడా ఆయన క్లారిటీ ఇస్తాడు ఇప్పుడు. ఓకే, అప్పులు ఉన్నాయా లేదా అని క్లారిటీ లేదు, కానీ లెట్ ద స్టేట్ వెల్త్ అండ్ ప్రోగ్రెస్ గో టు డాగ్స్ అంట బట్ యువర్ పర్సనల్ వెల్త్ అండ్ అసెట్స్ నెవర్. అది ఇట్లా ఉంటుంది. కంటిన్యూ చేద్దాం. దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు, వదినమ్మ గారు, మా బీజేపీలో పురంధరేశ్వరి గారు రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఇస్తారు. రాష్ట్ర రుణం 11 లక్షల కోట్లు. ఇది కూడా ఈనాడులోనే ప్రచురం జరిగింది. ఓకే, ఇది ఎవరు చెప్తున్నారు? ఏ ప్రభుత్వం అయితే, ఏ కేంద్ర ప్రభుత్వం అయితే రెవెన్యూ డెఫిసిట్ని పూడ్చాలో, ఏ కేంద్ర ప్రభుత్వం అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా 2500 కోట్లు ఒక 5 సంవత్సరాల్లో ఇచ్చి అక్కడ ఉండే అహ్మదాబాద్లో కన్వెన్షన్ సెంటర్కి 22,000 కోట్లు, అమరావతికి మాత్రం 2,500 కోట్లు ఇచ్చిన ఒక లుచ్చా ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్న పురంధరేశ్వరి గారు 2023లో ఏం మాట్లాడతారు? రాష్ట్ర రుణం 11 లక్షల కోట్లు, అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలంట. డిస్టిలరీస్ నిధుల మళ్లింపు పైన విచారణ అవసరం, పార్లమెంటు సమాధానాన్ని అడ్డు పెట్టుకుని వైకాపా తప్పుడు ప్రచారం. అంటే అప్పట్లో పార్లమెంట్లో క్వశ్చన్ చేశారు వీళ్ళు, తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎవరు చేస్తే క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు. ఏమనంటే అప్పులు అంత లేవు, దాదాపు 3 లక్షలు ఏమో ఉన్నాయి అన్నట్టు అప్పట్లో క్వశ్చన్ చేసినాడు. 2023కి ఆ టైంకి 3 లక్షలు, 4 లక్షలు 5 లక్షలు ఉన్నట్టు చెప్పినట్టున్నారు. అప్పుడు దాన్ని చూపిస్తూ అప్పుడు ప్రభుత్వం మాట్లాడితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతుంటే అది అబద్ధం, వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్పోక్స్ పర్సన్, అసలుకే ఆంధ్రాని ముంచిన ఈ భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాట్లాడుతుంది. రాష్ట్ర రుణం 11 లక్షల కోట్లు అంట. 11 లక్షల కోట్లు. యూ షుడ్ రిమెంబర్ ద నెంబర్. 11 లక్షల కోట్లు గుర్తుపెట్టుకోండి నెంబర్. రైట్, మీరు చెప్పండి. 25/10/2023 చూడండి, డేట్స్ ఒకసారి చూసుకోండి. అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం, ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోతారు. కొత్త పాత్రదారులు ఈనాడు, వీళ్ళ మీడియా, వీళ్ళ సోషల్, వీళ్ళ ఎల్లో మీడియా, వీళ్ళ ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు, వదినమ్మ గారు. ఇవిడంటది వెంటనే చంద్రబాబు గారు, వదినమ్మ బీజేపీలో టీడీపీ నాయకులు అంటారు రాష్ట్ర రుణం 11 లక్షల కోట్లని మరొక స్టేట్మెంట్. ఇది 2023. మళ్ళీ అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని, ఇదంతా కూడా కేవలం రాయడం, ఇవన్నీ ప్రచారాలు చేయడం ఎందుకు? కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు. కరెక్ట్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్దాం అనుకుంటున్న మాట ఏంటంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, ఇన్ని లక్షల కోట్ల అప్పులైపోతుంది, ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ధారాళంగా ప్రజలకి పప్పు బెల్లాలు పంచినట్టు సంక్షేమ పథకాల రూపంలో పనిచేస్తున్నారు. అమ్మ ఒడని, ఆటో డ్రైవర్లకని, వాళ్ళకని, వీళ్ళకని పనిచేస్తున్నారు. అట్లా పంచితే ఆ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్లో పథకాలకి డబ్బులు వెళ్ళకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో అని ఏనంటారు. అది నిజం అని మేము కూడా అంటాం. ఈ ప్రతిపక్షంలో ఉన్న రఘురామకృష్ణన్ రాజ్ అనే వ్యక్తి దగ్గరుండి 1,00,000 కోట్ల దాకా కేంద్రం ఇస్తానన్న రుణం ఆపాడు అనేది నేను చెప్పట్లా. ఈరోజు అసెంబ్లీ సెషన్లో రఘురామకృష్ణన్ రాజు స్టేట్మెంట్ ఎవడ చూసినా చెప్తాడు. 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రాన్ని మాకు అప్పివ్వండి, మళ్ళీ మేము కట్టుకుంటాం, ప్రజలకు ఇక్కడ అవసరాలు ఉన్నాయి, రాష్ట్రానికి అవసరం ఉందంటే ఇవ్వద్దు మీరు అని చెప్పని అడ్డుపడ్డాడంట. మరి బ్రోకర్ అని జనాలు అంటున్నారు. ఆ బ్రోకర్ పనులు ఎందుకని?
రఘురామకృష్ణరాజు గారు మీరంటే చాలా అభిమానం ఉంది, మాకు గౌరవం ఉంది, మీరు అలా చేయొచ్చా చెప్పండి? తప్పు కదా. సో అటు చేసి ఇటు చేసి 11 లక్షల కోట్లు ఇలా మొత్తం చెప్పుకుంటే వెళ్ళి వీళ్ళంతా మొత్తానికి 14 లక్షల కోట్లకి అప్పు ఉందని అంటే చెప్పారు. ఈ ముందుకెళ్తే ఇంకా ఆయన 14 లక్షల కోట్ల దాకా ప్రూఫ్స్ అన్ని చూపించాడు. మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూడొచ్చు. ఓకే, 14 లక్షల కోట్లు రైట్. కానీ యాక్చువల్గా బడ్జెట్ ప్రవేశపెట్టారుగా మరి రాష్ట్రంలో, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు అనేది, అంటే వాళ్ళు ఏమి చెప్పారు, ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ నెంబర్స్ ఇచ్చిందో దాంట్లో అప్పులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు బడ్జెట్ ఎంత పెడుతున్నాం అనేది కూడా చెప్పాలి కదా. రిటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ ఇవన్నీ మొత్తం బడ్జెట్లో ఇవన్నీ వస్తాయి కదా. సో అప్పులు ఎంత ఉన్నాయి ఇవన్నీ ఈయన డీటెయిలింగ్ మళ్ళీ నెంబర్స్తో సహా ఆయన మళ్ళీ చెప్తున్నాడు. ఈ నెంబర్స్ ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్గా 14 లక్షలు ఉండాలి కదా మనకు అప్పు. మరి ప్రతిపక్షాల ప్రకారం అప్పుడు ప్రతిపక్షాలైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పయ్యావుల కేశవ్ గారు, పురంధరేశ్వరి గారు, వీళ్ళందరి ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్ ఇంతమంది కలిసి 14 లక్షల అప్పులు ఉన్నాయి. 14 లక్షల కోట్ల అప్పులు, క్షమించాలి 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని చెప్పుకొచ్చారు కదా. మరి అట్లా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అసలు నిజంగా ఎంత, మరి ప్రభుత్వంలో వచ్చినప్పుడు అబద్ధాలు ఆడకూడదుగా, డాక్యుమెంటరీ చూపించాలిగా. ఏం చెప్తున్నారో చూద్దాం. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నేపథ్యంలో నిజంగా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ చూపించాం బడ్జెట్ డాక్యుమెంట్ పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్స్. అది స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ నవంబర్ 2024లో ఉన్న పేజ్ నెంబర్ 14 and 15 2024-25 ఈ నెంబర్స్ ఎంత ఉన్నాయి చూద్దాం. ఒకసారి గమనిస్తే పబ్లిక్ డెట్ 2018-19 నాటికి పబ్లిక్ డెట్ అంటే అప్పుడు ఇక పబ్లిక్ డెట్ 2018-19 నాటికి 2,57,509 కోట్లు. అంటే ఆయన దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయే సమయానికి 18-19కి 2018-19 సంవత్సరానికి 2,57,000 కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉంది. ఇది అప్పు. ఇది వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారమే చెప్తున్నాను నేను కూడా. ఓకే, ఇది కాకుండా ఈ 2,57,000 కాకుండా గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్, గవర్నమెంట్ గ్యారంటీస్ డెట్ కూడా ఒకటి ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ గ్యారంటీస్ ఇచ్చి తీసుకుండే అప్పు ఒకటి ఉంటుంది. ఇది 55,508 కోట్లు. 2,57,000 కోట్లు ప్లస్ 55,508 కోట్లు. ఓకే, ఈ రెండు కలిపితే దాదాపు 3 లక్షల మొత్తానికి 3 లక్షల కోట్లు వచ్చినాయి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ చెప్తారండి. 3 లక్షల కోట్లు, 2,57,000 కోట్లు గవర్నమెంట్ కి సంబంధించిన అప్పులు. ఈ అప్పుకు గవర్నమెంట్ వేరియస్ కార్పొరేషన్స్ కు గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఇచ్చి అప్పులు కూడా కలుపుకుంటే ఆ పైన 48,000, ఆ పైన 2018-19లో ఇంకొక 55,000 కోట్లు కలుపుకోవాలి. 55,000 కోట్లు ప్లస్ 2,57,000 కోట్లు గవర్నమెంట్ కార్పొరేషన్ కి సంబంధించి గ్యారంటీ ఇచ్చినప్పుడు విచ్ యాక్చువల్లీ బికమ్స్ ద డెట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ స్వయంగా తీసుకున్నప్పుడు గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు. ఈ రెండు డెట్ అంటారు. ఈ రెండు డెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే, గుర్తుపెట్టుకోండి నెంబర్స్ బాగా. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి సుమారుగా 3,10 కోట్లు 3,5 లక్షల కోట్లు ఉంది అప్పు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 3 లక్షల కోట్లు అనుకోండి. 3 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఉంది. ఓకేనా? వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసిందని. అంటే దాదాపు 11 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 19 నుంచి 24లో చెప్పిన మాట. 19 దాకా ఆంధ్రప్రదేశ్ 3 లక్షలే, 19 నుంచి 24కి వచ్చేసరికి ఎన్ని లక్షలు అయిందనేది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు అదే ఇదంతా కూడా ఎంత ప్రోపగాండానో మీ నెంబర్స్ చూస్తే మెంటలో వచ్చేస్తుంది. మెంటలో మా ప్రభుత్వం వచ్చేసరికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే 4,90,000 మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 2018-19కి
ఇందాక చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దిగిపోయే సమయానికి రాష్ట్రం మీద ఉన్న అప్పుల భారం 2,57,000 కోట్ల అప్పు. 2,57,000 కోట్ల 509 కోట్లు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన దిగిపోయే సమయానికి రాష్ట్రం మీద అప్పు, ఇది డాక్యుమెంటెడ్గా వాళ్ళు ఇచ్చినదే, 4,91,730 కోట్లు, అంటే 4,90,000 కోట్లు. 2,57,000 కోట్లు ప్లస్ ఇందాక 50, అది కూడా కలిపి 3 లక్షలు అనుకున్నాం కదా, ఇది 4,91,000 కోట్లు ప్లస్ మరి గవర్నమెంట్ గ్యారంటీస్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 1,54,000 కోట్లు, అంటే రెండు కలిపితే 6,46,000 కోట్ల రూపాయలు. 1,54,000 గవర్నమెంట్ డెట్స్ అంటే గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు. సో 6,50,000 కోట్ల దాకా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో నుంచి దిగిపోయే సమయానికి, అంటే 3,50,000 దాకా చంద్రబాబు నాయుడు గారిది ఉంటే 6,50,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు. అంటే దాదాపు 3 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల అప్పు జరిగిందని ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న బడ్జెట్ సమావేశాల్లో ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం వచ్చిన నెంబర్. సో ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, మరి ఈ సో కాల్డ్ ప్రాపగండా నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, శ్రీలంక అయిపోతుందన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డబ్బులు వెల్త్ అంతా తినేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగా మారిపోతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక రాష్ట్రగతి అధోగతే అని రాసిన పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, అసలు డబ్బులు రాష్ట్రానికి ఇవ్వకుండా పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరి గారు లాంటి వాళ్ళు డబ్బులు ఈకపోగా, రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోగా, స్టీల్ ప్లాంట్లు ప్రత్యేక హోదాలు దొబ్బేగా, రెవెన్యూ డెఫిసిట్ను పోడ్చకపోగా, గిరిజన యూనివర్సిటీలు పెట్రోలియం యూనివర్సిటీలు ఇవ్వకపోగా, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ రాయలసీమలో వెనకబడిన జిల్లాలకి ఇవ్వకపోగా, ఈ భారతీయ జనతా పార్టీ నాయకురాలైన పురంధరేశ్వరి గారు కూడా వచ్చి 11 లక్షల కోట్లు అప్పని చెప్పడం, మళ్ళీ మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఎలక్షన్స్ టైంకి 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ మీద ఉందని చెప్పారు కదా. మరి అదేంటది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేవలం 6 లక్షల కోట్లే అని చెప్తున్నారు. అంటే ఏది నమ్మాలి, ఏది నిజం? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిడేలు వాయిస్తూ చెప్పిన అబద్ధాలు నిజమా, లేకపోతే అది నిజమైతే ఇప్పుడు మీరు ఢంకా బజాయించి అసెంబ్లీలో చెప్తున్న మాటలు ఈ నిజమా? ఒకవేళ అది నిజమైతే ఇది అబద్ధమా? బడ్జెట్ అంతా అబద్ధమేనా? మీరు ప్రజలను మభ్య పెడుతున్నారా? లేదా ఒకవేళ అది నిజమే, ఒకవేళ అదే అబద్ధమైతే ఇది నిజమైతే అప్పట్లో మీరు ప్రజలను మోసం చేసి గెలిచారా ఎన్నికలు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విషం చిమ్మారా మీరు సమాధానం చెప్పాలి. నా అభిమానుడైన పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా సమాధానం చెప్పాలి. ట్వీట్లు చేసేసి మీరు మీ ఆర్థిక భండాగారాలను మీరు తీసుకొని చక్కగా నింపుకోండి, మీరు మాత్రం చక్కగా మీ వెల్త్ని పెంచుకోండి అని చెప్పటం కాదు. ఒకవేళ నిజంగా అలాంటివి జరిగితే అప్పుల భారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అప్పుల భారంలో కూరుకుపోతే మరి 6 లక్షలేంటి? ఏంటి తప్పుడు ప్రచారాలు? మీరు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇది కూడా ఒక విజయమేనా? ఇట్లా ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజలందరికీ ఒక ప్రోపగండాని వాళ్ళ మెదళ్లలో ఎక్కించి ఇంజెక్ట్ చేసి 14 లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద పడిందని చెప్పి అబద్ధాలు చెప్పి తెచ్చుకున్న అధికారం కూడా ఒక అధికారమేనా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ద పీపుల్ ఆర్ వాచింగ్. ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు సమాధానం చెప్పాలి.